హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు పేదలకు సబ్సిడీపై రుణాలు లేదా సబ్సిడీ లోన్లు అందించేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ లోన్లకు ఎలా అప్లై చేసుకోవాలి, అర్హతలు ఏమిటి అనేవి ఎలా చెక్ చేసుకోవాలి, మరియు స్వయం ఉపాధి రుణాలు అంటే సబ్సిడీ లోన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఎలా తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు, మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో కూడా రాష్ట్ర ప్రజలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు అందించింది. మరలా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ సబ్సిడీ లోన్లు ప్రజలకు అందించుటకు ప్రాసెస్ ప్రారంభించింది. అయితే గతంలో ఈ లోన్లు పొందడానికి ఎవరైతే లోన్ పొందాలనుకుంటున్నారో వారు కొంత మొత్తం కట్టవలసి ఉండేది. అయితే ఈసారి ఆ అవసరం లేకుండా ఆ మొత్తాన్ని కూడా బ్యాంకుల ద్వారా ఇప్పించాలని అనుకుంటుంది. ఈ సబ్సిడీ లోన్లు అందించేందుకు ఇప్పటికే బీసీ వర్గాలకు బడ్జెట్లో 896 కోట్లు మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 384 కోట్లు కేటాయించినది. ఈ లోన్లు బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వారు స్వయం ఉపాధి కొరకు, అంటే చేతి వృత్తుల వారు మరియు ఇతర చిన్న చిన్న యూనిట్లు చేసుకునేందుకు ఈ రుణాలు అందిస్తారు. ఈ యూనిట్లకు జియో ట్యాగింగ్ చేస్తారు. అయితే ఈ సబ్సిడీ రుణాలకు అప్లై చేసుకునేందుకు ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా OBMMS అనే పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మండలాల్లో ఎంపీడీఓ గారు మరియు మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్లు అర్హులను ఎంపిక చేసి సంబంధిత పత్రాలు బ్యాంకుకు పంపిస్తే లోన్ మొత్తం యూనిట్కి సంబంధించిన పత్రాలు అందించిన వారి అకౌంట్లో జమ అవుతుంది. ప్రభుత్వ సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని నెల నెల బ్యాంకులకు చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ OMMS వెబ్సైట్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఈ లోన్ల కొరకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఏదైనా బ్రౌజర్ను ఓపెన్ చేసి సెర్చ్ ఆర్ ఎంటర్ URL అన్న దగ్గర OBMMS అని టైప్ చేసి సెర్చ్ చేస్తే OBMMS వెబ్ అడ్రస్ వస్తుంది. ఆ వెబ్ అడ్రస్ పై క్లిక్ చేయగానే OBMMS వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మొదట కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోదలిచిన వారు రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. వాటిని ఎంటర్ చేయాలి. వాటిలో మొదట డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అప్లై చేసుకునే వారి పేరు మరియు తండ్రి పేరు లేదా భర్త పేరు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్ ఎంటర్ చేసి పైన ఎంటర్ చేసిన వివరాలన్నీ సరైనవే అని డిక్లరేషన్ బాక్స్లో టిక్ చేసి జనరేట్ OTP అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే మీరు ఎంటర్ చేసిన మొబైల్కు మీరు పైన ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారో ఆ మొబైల్కు OTP వస్తుంది. ఇప్పుడు మరలా లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ అన్న దగ్గర ఇంతకు ముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇచ్చిన మొబైల్ నంబర్ ఈ యూజర్ నేమ్ అన్న దగ్గర ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అన్న దగ్గర ఆ మొబైల్కు వచ్చిన OTP పాస్వర్డ్గా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఈ సబ్సిడీ లోన్లు ఎవరైనా స్వయం ఉపాధి యూనిట్లు అంటే అగ్రికల్చర్ సంబంధిత రంగంలో మరియు వ్యవసాయానికి సంబంధించిన రంగం లేదా ట్రాన్స్పోర్ట్ రవాణా రంగానికి సంబంధించిన యూనిట్లు పెట్టదలుచుకున్నవారు, అంటే కార్లు వాటికి లోన్ తీసుకునేవారు, మరియు అదేవిధంగా జనరిక్ మందుల షాపులు పెట్టేవారికి ఇస్తారు. ఈ సబ్సిడీ రుణాలకు ప్రస్తుతం బీసీ వర్గానికి చెందిన వారికి ఈ రుణాల కొరకు అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. కాబట్టి ఈ సబ్సిడీ రుణాలకు
అప్లై చేసుకునేవారు బీసీ కమ్యూనిటీకి చెంది ఉండాలండి. ప్రస్తుతం బీసీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్నారు. అలాంటి వారికి క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. అప్లికేషన్ చేసిన వారు, అప్లికేషన్ అందించేవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. మరియు వీరు 21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి మరియు రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఎందుకంటే బీపీఎల్ కుటుంబానికి చెందిన వారై ఉండాలి. ఈ సబ్సిడీ రుణాలు పొందటానికి బీపీఎల్ కుటుంబానికి చెందిన వారు అర్హులు కాబట్టి బీపీఎల్ కుటుంబాలందరికీ రేషన్ కార్డులు ఉంటాయి కాబట్టి ఆ రేషన్ కార్డు ఉండాలి. ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా వారు బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ కు చెందిన వారు అనే ప్రూఫ్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లాంటివి కలిగి ఉండాలి. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ రంగంలో ఈ లోన్లు పొందాలి అంటే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అదేవిధంగా ఎవరైతే జనరిక్ మందుల షాప్ కొరకు సబ్సిడీ లోన్ పొందాలనుకుంటే అటువంటి వారు డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ చదివి ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు పైన చెప్పిన విధంగా లాగిన్ అనే ఆప్షన్లో యూజర్ నేమ్ అన్న దగ్గర మీ మొబైల్ నంబరు మరియు పాస్వర్డ్ అన్న దగ్గర మీ మొబైల్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మీ యూనిట్ వివరాలు మరియు సంబంధిత అప్లికేషన్ పూర్తి చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ సంబంధిత ఎంపీడీఓ గారికి లేదా మున్సిపల్ కమిషనర్ గారికి వెళుతుంది. వారు ఆ వివరాలను ఒకసారి సంబంధిత సచివాలయ ఉద్యోగుల ద్వారా వెరిఫై చేయించి అర్హత కలిగిన అప్లికేషన్లను బ్యాంకుకు ఫార్వర్డ్ చేస్తారు. బ్యాంకులు లోన్ శాంక్షన్ చేయగానే వారి అకౌంట్లో అప్లికెంట్స్ యొక్క అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. వాటిలో ప్రభుత్వ సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని నెల బ్యాంకుకు కట్టవలసి ఉంటుంది. పై ప్రాసెస్కు సంబంధించిన యూజర్ మాన్యువల్ డిస్క్రిప్షన్లో కూడా ఉంచాము, చూడగలరు. మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి ఈ సమాచారం మరికొంతమందికి చేరే విధంగా చేయగలరు. మరియు మా ఛానల్ను